పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు శ్యాంప్రసాద్ గారు నిన్న అనగా గురువారం దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా అన్ని విధాలుగా సదరం కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా శుభపరిణామం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సదరం సంబంధించి దివ్యాంగులు సచివాలయంలోనూ అలాగే మీ సేవా కేంద్రాల్లోనూ వాళ్ళు సదరం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకొనగా వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ అని చెప్పి నెలల కొలిది వచ్చే పరిస్థితి ఉంది. ఉదాహరణకి కొమరడ మండలానికి సంబంధించిన మాడన అశోక్ అనే కుమారుడు 12/7 నెల ఆయన సదరం కోసం సర్టిఫికేట్ పెడితే ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది. అంటే 804 వెయిటింగ్ లిస్ట్ ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మరి 5 నెలల్లో తెలియదు. ఆయనకి చెల్లకి మెసేజ్ అవుతుంది. ఒకవేళ మెసేజ్ వచ్చిన టైంలో చెల్ల పనిపోయి తేరు చేస్తారు. ఇలాంటి సందర్భంలో నెలల కొలిది ఇప్పుడు ఈయన సదరం సర్టిఫికేట్ కోసం పెట్టి సుమారు 70 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మేము అనేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఈ చొరవ తీసుకోవడం చాలా శుభపరిణామం. ఇదే పరిస్థితిలో ఎవరైతే ఇప్పుడు సచివాలయంలో కానీ అలాగే మన సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ ఎవరైతే దరఖాస్తులు పెట్టి ఉన్నారో నెలలు కొలుతున్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని 2-3 రోజుల్లో సదరం సర్టిఫికెట్లు వచ్చే విధంగా దివ్యాంగులకి ఆదుకుంటే చాలా శుభ పరిణామం జరుగుతుంది. వాళ్ళకి కూడా తిరగడానికి ఇప్పటికీ ఇసిగిపోతున్నారు. కాబట్టి ఆ విధంగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. ఏదేమైనా ఈరోజు దివ్యాంగుల పట్ల మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి సదరం కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా శుభపరిణామం. అదే దిశగా ఇప్పుడు ఏదైతే మేము చెప్పామో ఈ వీళ్ళు కూడా వాళ్ళు కలిపి వెంటనే అంటే ఎవరైతే దివ్యాంగులు సర్టిఫికేట్ పెట్టారో 2-3 రోజులు వచ్చే విధంగా చర్యలు తీసుకుని అన్ని విధాలుగా దివ్యాంగులకు ఆదుకోవాలని చెప్పి అలాగే ఇప్పటికే పెన్షన్లు కూడా చాలామందికి రాని పరిస్థితి ఉంది. కొంతమంది ఖర్చు అవుతుంది. అవి కూడా దర్యాప్తు చేపట్టి అన్ని విధాలుగా దివ్యాంగులకి న్యాయం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.